ప్రపంచ శాంతి ముఖ్యమైన లక్ష్యంగా అన్ని దేశాలని ఏకం చేయాలనే ఉద్దేశంతో 4 సంవత్సరాలకెళ్ళి వచ్చే ఈ క్రీడా ఉత్సవమే ఒలింపిక్. జాతి, మతం, లింగ భేదాలంటివి లేకుండా మనుషుల మధ్య ఫ్రెండ్షిప్ లాంటి భావాలను కలిగి ఉండాలని ఒలింపిక్స్ ని కండక్ట్ చేస్తారు. అంటే స్పోర్ట్స్ ద్వారా ప్రపంచ యువతకు నేర్పించాలని ఈ ఒలింపిక్స్ ని కండక్ట్ చేస్తారు. ఎంతో గొప్పగా నిర్వహించే ఈ ఒలింపిక్స్ కి ఎంతో గొప్ప చరిత్ర ఉంది. ఒలింపిక్స్ ని నిర్వహించడం కోసం అగ్రదేశాలు పోటీ పడుతూ ఉంటాయి. ఏ దేశం కానీ ఒక్క మెడల్ గెలిచినా కానీ ప్రపంచమంతా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈవెన్ ఆ దేశం కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటుంది. ఈ ఒలింపిక్స్ మెడల్ ఒక్కసారి మన చేతికి వచ్చిందంటే లైఫ్ లాంగ్ హీరోలా చూస్తారు. ఏ దేశం గనుక ఒక్కసారి ఒలింపిక్స్ ని హోస్ట్ చేస్తే ఆ దేశాన్ని కింగ్ లా చూస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒలింపిక్స్ గురించి చెప్పుకోవడానికి చాలానే ఉన్నాయి. బట్ ఇవన్నీ కూడా కాయిన్ కి ఒక సైడ్ మాత్రమే. మెరిసే ఆ కాయిన్ వెనుక గొప్ప చరిత్ర దాగుంది. అంటే నా ఉద్దేశం ఒక చీకటి కోణం ఉంది అని అర్థం. ఎంతో ప్రెస్టీజియస్ గా భావించే ఈ ఒలింపిక్స్ లో డార్క్ సైడ్ ఒకటి ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఒలింపిక్స్ లో డ్రగ్స్, హోస్టింగ్ రియాలిటీ ఆఫ్ ద ఒలింపిక్. ఈ ఒలింపిక్స్ ని హోస్ట్ చేయడానికి చాలా కంట్రీస్ పోటీ పడుతూ ఉంటాయి. అండ్ ఈ హోస్టింగ్ రేట్స్ ని సంపాదించడం అంత ఇంత ఈజీ కాదు. ఇన్ఫాక్ట్ మన దేశం కూడా హోస్ట్ చేయాలని చాలా ఆశతో కూడా ఉంది. కానీ ఒక్కసారి ఆ హోస్టింగ్ రేట్స్ వచ్చిన తర్వాత అండ్ ఆ హోస్టింగ్ కంట్రీలో ఉండే కష్టాల గురించి, ఫర్ ఎగ్జాంపుల్ 2008 ఒలింపిక్స్ ని తీసుకోండి. 2008లో చైనా బెట్ గెలిచినప్పుడు, అంటే 2001లో చైనా బెట్ గెలిచినప్పుడు చైనా హోస్ట్ చేయడానికి బీజింగ్ అనే ప్రదేశాన్ని ఖాళీ చేపించింది. దాంతో ప్రజలు ఇల్లున్నవారు, ఇల్లు లేని వారు అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇంతే కాకుండా దాని తర్వాత జరిగిన ఒలింపిక్స్ లో కూడా ఇదే రిపీట్ అవుతూ వచ్చింది. ఈవెన్ ఇప్పుడు జరుగుతున్న ప్యారిస్ ఒలింపిక్స్ లో కూడా హోమ్లెస్ పీపుల్ ని అండ్ అక్కడున్న పూర్ పీపుల్ ని అక్కడి నుండి రీప్లేస్ చేయడం జరిగింది. అంటే ఒలింపిక్స్ స్టార్ట్ అయ్యే కొద్ది నెలల ముందే ఆ ప్యారిస్ గవర్నమెంట్ ఇక్కడ ఈ పని చేసిందనమాట. ఇలా బలవంతంగా తరలించిన వాళ్లకు సరైన ఇల్లు కూడా ఇవ్వలేదు ప్యారిస్ గవర్నమెంట్. పోనీ ఇంత చేస్తున్నారు, మరి హోస్ట్ చేసే సిటీ కన్నా లాభం ఉండాలి కదా, అది కూడా లేదు. 1960 ఒలింపిక్స్ తర్వాత ఏ దేశానికి కూడా లాభం అనేది రాలేదు. దాదాపుగా ప్రతి దేశం ఒలింపిక్స్ ని హోస్ట్ చేయడానికి $8.87 బిలియన్ ని ఖర్చు పెడుతుంది. ఇప్పుడు నేను ఒక వ్యక్తి గురించి చెప్తాను. అతని పేరే బెన్ జాన్సన్. స్టార్టింగ్ లో చెప్పుకున్నట్టు ఒక్కసారి ఒలింపిక్ మెడల్ గెలిస్తే మరి తిరిగే ఉండదు. అతను ఒక హీరోలా బతికేయచ్చు. గెలవాలి అనే కృషితో ప్రతి ప్లేయర్ కూడా చాలా కష్టపడుతూ ఎఫర్ట్స్ పెడుతూ, కొంతమంది అథ్లెట్స్ మాత్రం పర్సనల్ పర్ఫార్మెన్స్ కన్నా ఎక్కువగా అయ్యాలి అని న్యూట్రిషన్ మీద పెట్టే ఫోకస్ కన్నా కెమికల్స్ ని వాడి వాళ్ళ పర్ఫార్మెన్స్ ని పెంచుకోవాలని చూస్తూ ఉంటారు. దాన్ని డోపింగ్ అంటారు. సింపుల్ గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే డ్రగ్స్ వాడటం. వాళ్ళ బాడీలోకి డ్రగ్స్ ని ఇంజెక్ట్ చేసుకుంటూ ఉంటారన్నమాట. ఇలాంటి డోపింగ్ సిచ్యువేషన్స్ చాలా జరిగాయి. అథ్లెట్స్ బ్యాన్ అయిన డ్రగ్స్ ని తీసుకోవడం కొంతమంది చూసి దొరికిపోయారు కూడా. వీళ్ళందరిలో చాలా ఫేమస్ అయింది మాత్రం ఇతనే. 1988లో జరిగిన ఒలింపిక్స్ లో కెనడియన్ ట్రాక్ రేసర్ అయిన బెన్ జాన్సన్ గోల్డ్ మెడల్ ని సాధించాడు. అంతేకాకుండా ఇతను కేవలం 9.91 సెకండ్స్ లోనే తన డెస్టినీని రీచ్ అయ్యాడు. ప్లస్ అతను వరల్డ్ రికార్డ్ ని కూడా క్రియేట్ చేశాడు. కానీ ఇతను ఈ రికార్డ్ ని సాధించిన తర్వాత ఇది ఒక డర్టీయెస్ట్ రేస్, అంటే ఒక బ్యాడ్ రేస్ గా రికార్డ్ అయింది. దీనికి కారణం ఏదో కాదు, తను బ్యాన్ అయిన స్టెరాయిడ్స్ ని, డ్రగ్స్ ని ఎక్కువగా తీసుకున్నాడు తన ట్రైనింగ్ పీరియడ్ లో. అతన్ని ఆ రేస్ నుండి డిస్క్వాలిఫై చేసి ఆ గోల్డ్ మెడల్ ని వేరే వారికి ఇచ్చేశారు. నెక్స్ట్ టార్నియా హ్యాండ్రింగ్ స్కాండిల్. కుదిరితే ఫస్ట్ వచ్చి మెడల్ గెలవాలి, లేదా మెడల్ గెలిచే ఇతర ప్లేయర్లను చెడగొట్టాలి. ఈ లాజిక్ ని ఫాలో అయింది ఈమె. జనవరి 6, 1994 యుఎస్ ఫిగర్ స్కేటింగ్ ఛాంపియన్ లో నాన్సీ మీద ఎవరో అటాక్ చేసి కాలు విరగ్గొట్టారు. ఇన్వెస్టిగేషన్ లో తెలిసిందేమంటే ఈ కాలు విరగ్గొట్టిన వెనుకాల టార్నియా హ్యాండ్రింగ్ హస్తం ఉంది. అంటే ఆమె హస్తం ఉంది అనమాట. ఈ ఇద్దరు కూడా యుఎస్ స్కేటింగ్ టీమ్ లో మెంబర్సే. నెక్స్ట్ రష్యన్ డోపింగ్ స్కాండిల్. ఒక ప్లేయర్ గెలవడం కోసం డ్రగ్స్ తీసుకుంటుంది అనుకోవచ్చు, కానీ ఒక దేశమే
తమ అథ్లెట్స్ కి డ్రగ్స్ ఇచ్చి పెంచుతుందని తెలుసా? ఇలా చేసింది ఒక చిన్న దేశం కూడా కాదు, ప్రపంచ అగ్రదేశాల్లో ఒకటైన రష్యా. ఈ డ్రగ్స్ ని వాళ్ళ అథ్లెట్స్ కి ఆల్కహాల్ కలిపి ఇచ్చేవారు. 2014 నుండి ఒలింపిక్స్ కి డ్రగ్స్ ఇస్తూ రెడీ చేసింది. ఈ విషయాన్ని రష్యా యాంటీ డోపింగ్ ల్యాండ్ రష్యాలో డాక్టర్ గ్రిగోరీ బయటపెట్టాడు. రష్యాని అప్పటి నుండి వరల్డ్ స్పోర్ట్ ఈవెంట్ నుండి సస్పెండ్ చేశారు. నెక్స్ట్, యుఎస్ఏ బాయ్కాట్స్ మాస్కో ఒలింపిక్స్. 1980 ఒలింపిక్స్ మాస్కోలో జరిగింది. ఈ ఒలింపిక్స్ మొదలు కావడానికి ముందు అంటే 1979లో సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్ ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇది చూసిన యుఎస్ఏ వ్యతిరేకించింది అండ్ మాస్కో ఒలింపిక్స్ ని బాయ్కాట్ చేయాలని డిసైడ్ అయింది. అప్పటికే యుఎస్ఏ అండ్ ఆఫ్ఘనిస్తాన్ మధ్యలో కోల్డ్ వార్ అనేది జరుగుతుంది. ఈ రెండు దేశాలు ఇలా చేయడంతో ఎన్నో సంవత్సరాల నుండి అథ్లెట్స్ ట్రైనింగ్ తీసుకుని ప్రాక్టీస్ అయిన తరువాత ఆ అథ్లెట్స్ ని బలి తీసుకున్నారు. అమెరికాకు చెందిన 25 అథ్లెట్స్ తమ జీవితంలో కలిగిన కళను వేస్ట్ చేశారని చెప్పి అమెరికన్ కోర్టులో దావా కూడా వేశారు. అసలు ఈ ఒలింపిక్స్ ని నిర్వహించేది దేశాల మధ్య గొడవలు ఉండొద్దు, దేశాలు కలిసి ఉండాలి అని. కానీ అమెరికాను సోవియట్ యూనియన్ ఒలింపిక్స్ కున్న పీరియడ్ ని నాశనం చేసి ఒలింపిక్స్ కున్న మీనింగ్ ని చెడగొట్టాయి. అండ్ ఇవన్నీ పక్కకు పెట్టి మనం అసలైన టాపిక్ కి వెళ్తాం. ఇప్పుడు ప్యారిస్ ఒలింపిక్స్. అసలు చెప్పాలి అంటే ప్యారిస్ ఒలింపిక్స్ ఓపెనింగ్ సెరమనీని చెడగొట్టింది. అంటే దాదాపు 100 సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోక దుర్వినియోగం చేసుకుందనమాట. ఆ ఓపెనింగ్ సెరమనీ గురించి వస్తే అది అసలు అర్థమే కాలేదు. కానీ ఆ ఓపెనింగ్ సెరమనీతో ఫస్టే పరువుని తీసేసుకుంది ప్యారిస్. కొందరైతే క్రిస్టియన్స్ ని అంటే క్రిస్టియానిటీని వెక్రించేలాగా ఉంది అని తిట్టారు. ఇంత పెద్ద ఈవెంట్ లో చిన్న మిస్టేక్స్ చేసి ఉన్న పరువును కూడా తీసేసుకుంది ప్యారిస్ ఒలింపిక్ ఆర్గనైజేషన్. అది ఏ విధంగా తీసుకుందో ఇప్పుడు చెప్తాను. సౌత్ కొరియా ఎంతో ఒలింపిక్ ఇంట్రొడక్షన్ ఇస్తామని ముందటికి వచ్చేసరికి 143 అథ్లెట్స్ అంటే సౌత్ కొరియన్ అథ్లెట్స్ మంచిగా జెండాలను ఊపుతూ ఆనందంగా ఉన్నారు. అండ్ ఈ టైంలో ఈవెంట్ అనౌన్సర్స్ వాళ్ళకి వెల్కమ్ చెప్తూ డెమోక్రాటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా అని అన్నారు. అంతలో అందరి గ్యాస్ తుస్సుమన్నది. ఇలా ఎందుకైందంటే అది నార్త్ కొరియాని పిలిచే పద్ధతి. అంటే కిమ్మామ వాళ్ళ కంట్రీని ఎక్కువగా వాడతారన్నమాట. అంతేకాకుండా కొంతసేపటి తర్వాత ఒలింపిక్స్ కమిటీ పబ్లిక్ గా కొరియాకి క్షమాపణలు తెలియజేసింది. అంటే క్షమించమని కోరుకుంది. అండ్ ఓపెనింగ్ సెరమనీలో ఇంకో మిస్టేక్ కూడా జరిగింది. ఆ ఇంకో మిస్టేక్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఏం మిస్టేక్ అంటే ఓపెనింగ్ సెరమనీలో ఫ్లాగ్ ఎగిరేసేటప్పుడు అది రివర్స్ లో పెట్టి ఎగిరేశారనమాట. రివర్స్ లో ఎగరడంతో ఉన్న పరువు కూడా పోయింది.